4 లేబర్ కొత్త కోడ్లు 29 లాస్ట్ ప్లేస్లో మనకి 4 కొత్త లేబర్ కోడ్లు రావడం జరిగింది. అసలు ఏంటి ఈ లేబర్ కోడ్స్? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. నవంబర్ 21, 2025 రోజున దేశమంతటా కూడా 4 కొత్త లేబర్ కోడ్లను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అఫీషియల్గా అప్లికేబుల్ చేయడం జరుగుతుందన్నమాట. దీంట్లో ఈ 4 లేబర్ కోడ్స్ ఏంటి, అసలు ఈ 29 పాత లాస్ని రీప్లేస్ చేస్తూ వచ్చినటువంటి ఈ 4 కొత్త కోడ్లలో ఏమున్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకే, మొదటగా చూసుకున్నట్లయితే నవంబర్ 21, 2025 రోజున అఫీషియల్గా ఇవి దేశమంతటా అప్లికేబుల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఏవైతే పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి 29 లేబర్ లాస్ ఉన్నాయో వాటన్నిటిని తీసేస్తూ కొత్తగా కేవలం 4 లేబర్ కోడ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ ఉన్నారో వారికి సంబంధించి, ఇండస్ట్రీస్కి సంబంధించి ట్రేడ్ డిస్ప్యూట్స్ కానీ, పర్మిషన్స్ కానీ, అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా యూనిఫైడ్గా ఈ లేబర్ లాస్ని తీసుకురావడం జరిగింది. ఈ 4 కొత్త లేబర్ కోడ్స్ ఏంటంటే కోడ్ ఆన్ వేజెస్ 2019, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. ఇవన్నీ కూడా వేజెస్, శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా మనకి సోషల్ సెక్యూరిటీ, ఎంప్లాయీస్కి ఎలాంటి సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలి అనేది, అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యూనియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అనేటువంటి, ఆక్యుపేషనల్ సేఫ్టీ ఏంటి, అసలు వర్కింగ్ కండిషన్స్లో ఏమేం నియమాలు పాటించాలి అనేటువంటి విషయాలను ఇందులో పొందుపరచడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి 29 లేబర్ లాస్ కూడా పూర్తిగా క్లమ్జీనెస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క కొత్త రకం కోడ్ ఉండేదన్నమాట. సో వాటన్నిటికీ డిస్ప్యూట్స్ వచ్చేటి అనమాట. ఆ డిస్ప్యూట్స్ని రాకుండా ఉండే విధంగా యూనిఫైడ్గా మొత్తం ఏకతాటికి తీసుకొస్తూ లేబర్ లాస్ని కంప్రెస్ చేస్తూ ఒకే గూటికి తీసుకురావడం జరిగింది. దాంట్లో వచ్చినవే ఈ 4 లేబర్ కోడ్స్. ఒకటి కోడ్ ఆన్ వేజెస్ 2019, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ 2020. ఈ కోడ్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, వాటికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అదేవిధంగా ఏ కోడ్లో ఏమేమి ఇండస్ట్రియల్ లాస్ని రీప్లేస్ చేయడం జరిగింది అనేది క్లియర్గా చూద్దాం. మొదటిగా చూసుకున్నట్లయితే కోడ్స్ యొక్క మనకి స్పెషాలిటీ ఏంటి. కోడ్ ఆన్ వేజెస్ దేని మీద కాన్సన్ట్రేషన్ చేసిందంటే వేజెస్, మినిమం వేజెస్, పేమెంట్ ఆఫ్ వేజెస్, ఏవైతే జీతాలు ఇస్తారో వాటికి సంబంధించి యూనిఫైడ్గా అన్నిటికీ ఒకే రకంగా ఉండే విధంగా డిఫైన్ చేయడం జరిగింది. ఎన్ష్యూర్ స్టాచ్యుటరీ మినిమం వేజెస్ ఫర్ ఆల్, అంటే చట్టపరంగా మనకి జీతాలు ఇవ్వాలి అనేది చేయడం జరిగింది. దీంట్లో ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, హైరింగ్, ఫైరింగ్, డిస్ప్యూట్ రెజల్యూషన్స్, యూనియన్స్, అంటే ఏ విధంగా రిక్రూట్ చేసుకోవాలి, ఏ విధంగా రిమూవ్ చేయాలి అనేవి ఈ కోడ్లో ఉండడం జరిగింది. ఓకే, ఫాస్టర్ డిస్ప్యూట్ రెజల్యూషన్, ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇందులో పొందుపరిచారు. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మనకి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉంటాయి కదా, వాటికి పిఎఫ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా సోషల్ సెక్యూరిటీలో పొందుపరచడం జరిగింది. పిఎఫ్, ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంబంధించి, మెటర్నిటీ లీవ్, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి గిగ్ ఎకనామిక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన సోషల్ సెక్యూరిటీ లాంటి విషయాలు, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి ఎలాంటి ఫెసిలిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఈ కోడ్లో పొందుపరచడం జరిగింది. ఎస్పెషల్లీ యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అనేది ఇది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ 2020, అంటే ఆక్యుపేషనల్ సేఫ్టీ, వర్కింగ్ లొకేషన్స్లో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఉండాలి, ఏమేమి నియమ నిబంధనలు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హెల్త్ వర్క్ కండిషన్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి, హెల్త్ చెకప్స్ ఏ విధంగా చేయించాలి అని చెప్పేసి ఇక్కడ ఉంచడం జరిగింది. సేఫ్ ఫర్ వర్క్ ప్లేసెస్ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీస్. ఓకే, మనకి 4 కోడ్స్ అవి దేని మీద వర్క్ చేశాయి, వాటి యొక్క మేజర్ బెనిఫిట్ ఏంటి అన్నది గుర్తుపెట్టుకోండి. ఇక ఒక్కొక్క కోడ్లో మనకి అంతకుముందు ఉన్నటువంటి లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో, మనకి మొత్తం 29 లేబర్ లాస్ ఉన్నాయి కదా, ఈ 29 లేబర్ లాస్ని మర్జ్ చేస్తూ ఏమేం కోడ్స్ చేశారనేది ఇంపార్టెంట్. దాంట్లో ముందుగా చూసుకున్నట్లయితే కోడ్ ఆన్ వేజెస్
2019. దీంట్లో ప్రధానంగా 4 కోడ్స్ 4 లేబర్ లాస్ని మర్జ్ చేయడం జరిగింది. ఇంతకు ముందు ఉన్నాయి ఏంటి మినిమం వేజెస్ యాక్ట్ 1948, పేమెంట్ వేజెస్ యాక్ట్ 1936, పేమెంట్ బోనస్ యాక్ట్ 1965, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976. ఓకే, ఈ 4 లాస్ని కూడా ఒకే దాటికి తీసుకొస్తూ కోడ్ ఆన్ వేజెస్ 2019ని తీసుకురావడం జరిగింది. ఓకే, దీంట్లో ప్రధానంగా కీ ఫీచర్స్ ఏంటి దీంట్లో అంటే యూనిఫామ్ డెఫినేషన్ ఆఫ్ వేజెస్ అంటే ఏంటి, అంతకుముందు ఈ 4 లేబర్ లాస్లో డిఫరెంట్ డెఫినేషన్ ఉండేది. వేజ్ అంటే జీతం ఏదైతే ఉందో దానికి డిఫరెంట్ డెఫినేషన్ ఉండేది. సో అలా అని కాకుండా మొత్తం అసలు జీతం అంటే ఏంటి అనేది, వేజ్ అంటే ఏంటి, శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి ఒకే దాంట్లో డిఫైన్ చేయడం జరిగింది. అంటే బేసిక్గా మనకి క్లమ్జీనెస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం జరిగింది. ఓకే, నేషనల్ ఫ్లోర్ మినిమం వేజ్ అనేది తీసుకురావడం జరిగింది. దీనికి మించి అంటే దీనికి తక్కువగా ఎక్కడ కూడా శాలరీస్ అనేది ఇవ్వకూడదు. అంటే నేషనల్ ఫ్లోర్ మినిమం వేజ్ కంటే ఎక్కువనే ఇవ్వాలి. స్టేట్స్ దానికంటే తక్కువగా ఇచ్చేందుకు ఆస్కారం లేదు. ఇదొకటి. నెక్స్ట్ అప్లికేబిలిటీ టు ఎంప్లాయీస్ నాట్ లిమిటెడ్ టు స్కెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, అదేవిధంగా టైమ్లీ పేమెంట్ ఆఫ్ వేజెస్. ఓకే, ఫిక్స్డ్ టైం, మనకి వారాంతపు జీతాలు ఉంటాయి. కొంతమందికి 15 రోజులకు ఒకసారి ఇస్తారు, నెల రోజులకు ఒకసారి ఇస్తారు, రోజువారీ జీతాలు ఉంటాయి. సో వాళ్ళకి ఏ లోపు ఇవ్వాలి అనేది గడువు కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ మెన్ అండ్ ఉమెన్, ఇది అందరికీ ఉంది. నెక్స్ట్ బోనస్ ఎలిజిబిలిటీ ఎక్స్టెండెడ్ టు మోర్ వర్కర్స్. అదేవిధంగా డిడక్షన్ క్యాప్ ఫిక్స్డ్ ఎట్ మ్యాక్స్ 50% ఆఫ్ వేజెస్. అంటే కొన్ని సందర్భాల్లో ఎంప్లాయీ బేసిక్గా ఆఫీస్కి వెళ్ళలేకపోతాడు, ఇండస్ట్రీకి వర్క్ చేయలేకపోతాడు. అలాంటి సందర్భంలో డిడక్షన్స్ అనేది చేయాలి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు 50% ఆఫ్ ది వేజ్ కంటే తక్కువగా ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్కి 30,000 శాలరీ ఉంది, ఏదో హెల్త్ ఇష్యూ వల్లనో దేని వల్లనో వెళ్ళలేదు. అలాంటి టైంలో ఏంది, వేజ్ డిడక్షన్ కామన్గా చేస్తారు. సపోజ్ 15 days కంటే ఎక్కువగా ఉందనుకోండి, తనకి శాలరీ అనేది 50% కంటే తగ్గించాలి. కాకపోతే ఏంది అంటే ఆ పర్సన్కి 50% కంటే ఎక్కువ శాలరీ ఇవ్వాల్సిందే. ఇదొకటి. ఓకే, ఈ కీ ఫీచర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇంకా డెప్త్గా వెళ్తే మనకి యూనివర్సల్ మినిమం వేజ్, అదేవిధంగా ఫ్లోర్ వేజ్ అంటే ఏంటి. యూనివర్సల్ మినిమం వేజ్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే స్టాచ్యుటరీ రైట్ ఆర్గనైజ్డ్ వర్కర్స్, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. ఆర్గనైజ్డ్ అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ ఆఫీస్ కానీ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, సో దాన్ని ఆర్గనైజ్డ్ అంటారు. అన్ఆర్గనైజ్డ్ అంటే ఏంటి, ఇప్పుడు మామూలుగా ఒక లేబర్ వర్క్ చేస్తారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ వర్కర్ కిందకు రావడం జరుగుతుంది. సో వీరందరికీ కూడా మినిమం వేజ్ అనేది అప్లికేబుల్ అవ్వాలి అని చెప్పేసి చట్టపరమైనటువంటి హక్కు ఇవ్వడం జరిగింది. ఓకే, సింగిల్ డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, వేజెస్ ఈజ్ యూజ్డ్ టు ఆల్ 4 కోడ్స్. ఓకే, ప్రావిడెంట్ ఫండ్ క్యాలిక్యులేషన్స్ ఇష్యూస్ లేకుండా జీతం అంటే ఏంటి అనేది క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. అంతకుముందు డిఫరెంట్ డెఫినేషన్స్ ఉండేటివి. ఓకే, నెక్స్ట్ నాన్ అలవెన్స్ పార్ట్ ఆఫ్ ది శాలరీ అంటే బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్, రిటైనింగ్ అలవెన్స్ మస్ట్ బి అట్లీస్ట్ 50% ఆఫ్ ది టోటల్ రెమ్యునరేషన్. ఓకే, ఎవరికైనా జీతం ఇస్తున్నారు అంటే ఎంప్లాయర్ ఏం చేయాలంటే మినిమం 50% ఆఫ్ ది పే అనేది ఎట్లుండాలంటే బేసిక్ పే, డియర్నెస్ అలవెన్సెస్, అదేవిధంగా రిటైనింగ్ అలవెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. దీనికంటే ఏది నాన్ అలవెన్స్ పార్ట్ ఏదైతే ఉందో అది 50% ఆఫ్ ది శాలరీ కంటే తక్కువగా ఉండకూడదు. దిస్ ఇస్ ద మేజర్ కండిషన్. అదేవిధంగా ఫ్లోర్ వేజ్ అనేది ఒకటి, నేషనల్ ఫ్లోర్ వేజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లోర్ వేజ్ అంటే మినిమం బేసిక్ పే, దానికంటే తక్కువగా సెంట్రల్ కానీ స్టేట్స్ కానీ శాలరీస్ అనేది ఇవ్వకూడదు. దానికి మించే ఇవ్వాలి కానీ తక్కువ ఇవ్వకూడదు. సర్వసాధారణంగా సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫ్లోర్ వేజ్ 12,000 అనుకోండి, దానికంటే తక్కువగా స్టేట్స్లలో ఇవ్వకూడదు. అంటే దానికంటే ఎక్కువనే శాలరీ ఉండాలి, మినిమం 12,000 అనేది ఇవ్వాలి. దిస్ ఈస్ జస్ట్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ వేజ్ అంటే ఏంటి అనేది. ఓకే, దీనికంటే కెనాట్ సెట్ మినిమం వేజెస్ బిలో. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020. దీంట్లో ఎగ్జిస్టింగ్ లాస్ మనకు 29 లాస్లలో 4 మనకి మినిమం వేజెస్ కోడ్లో పోయాయి.
తర్వాత వచ్చేసి మనకి కన్సాలిడేషన్ ఆఫ్ 3 ఎగ్జిస్టింగ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని. ఒకటి ట్రేడ్స్ యూనియన్ యాక్ట్ 1926, నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ 1946, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947. సో ఇవన్నీ బేసిక్గా ఎంప్లాయర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అనమాట. సో ట్రేడ్ యూనియన్స్ ఏ విధంగా ఫామ్ చేసుకోవాలి, వాటికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, సింగిల్ లైసెన్స్ ఉంటే సరిపోతుందా, ఇలాంటి కండిషన్స్ అనేటివి కూడా మనకి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020లో పొందుపరచడం జరిగింది. బేసిక్గా ఇందులో పొందుపరిచిన కూడా ఈ 3 లాస్లలో అంతకుముందు ఉండేవన్నమాట. సో మనకి దీంట్లో కీ పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే సింగిల్ రిజిస్ట్రేషన్ ఫర్ ట్రేడ్ యూనియన్స్, ఓకే, ప్రమోట్స్ రికగ్నేషన్ ఆఫ్ నెగోషియేషన్ యూనియన్స్, ఓకే, నెక్స్ట్ ఫాస్టర్ డిస్ప్యూట్ రెజల్యూషన్ వయా ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్, ఓకే. సో ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని బేసిక్గా డిస్ప్యూట్స్ ఉంటాయి, వాటిని ఫాస్టర్గా ఏంటి రెజల్యూషన్ చేయాలి, డిస్ప్యూట్ రెజల్యూషన్ చేయాలి అని చెప్పేసి దీని కండిషన్. నెక్స్ట్ నోటీస్ రిక్వైర్డ్ ఫర్ స్ట్రైక్స్ అండ్ లుక్అవుట్స్, ఓకే, లాక్అవుట్స్. ఎన్ని డేస్, 14 days. ఇప్పుడు బేసిక్గా ఏదైనా ఇండస్ట్రీ తీసుకుంటే దాంట్లో కార్మికులకి వేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో బోనస్ల పాయింట్ ఆఫ్ వ్యూలోనో డిస్ప్యూట్స్ రావడం జరుగుతుంది, ఎవరికి ఇండస్ట్రీ ఓనర్కును కార్మికులకి. అయితే మనం ఏదైనా స్ట్రైక్ చేయాలి అనుకున్నట్లయితే 14 days అనేది ముందస్తు నోటీస్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. మనం సర్వసాధారణంగా ఏంటి మనకు ఆర్టీసీ లాంటి సంస్థల్లో ఎంప్లాయీస్ బేసిక్గా సమ్మె చేస్తారు, అలాంటి టైంలో మాకు 14 days ముందు నోటీస్ ఇవ్వలేదు, ఇలాంటి వార్తలు వింటూ ఉంటాం. సో అలాంటిది అన్నమాట, ఓకే. రిట్రిచ్మెంట్ అండ్ క్లోజర్ పర్మిషన్ థ్రెషోల్డ్ ఇంక్రీజ్డ్ 300 వర్క్స్. సో బేసిక్గా ఒక్కొక్కసారి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయి, లుక్అవుట్ నోస్ బేసిక్గా మనకేంటి పింక్ స్లిప్స్ అని ఇస్తారు, లే ఆఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అంతకుముందు ఇది కేవలం 100 వర్కర్స్కి మాత్రమే ఉండేది, అంటే 100 వర్కర్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే బేసిక్గా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు అలా కాకుండా 300 వర్కర్స్కి పెంచడం జరిగింది. ఒక రకంగా ఇది ఇండస్ట్రీస్కి బెనిఫిట్. కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇష్యూస్ వీటన్నిటిని సార్ట్అవుట్ చేసుకోవడానికి కొన్ని ఈ లేబర్ కోడ్స్లలో ఇండస్ట్రీస్కి ఫేవరబుల్గా కూడా ఉండడం జరిగింది. ఎస్పెషల్లీ లేబర్ కోడ్స్ అనేవి ప్రధానంగా ఎవరైతే శ్రామికులు కార్మికులు ఉన్నారో వారి కోసమే కొన్ని ఇలాంటి ట్రేడ్ యూనియన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గవర్నమెంట్ ఈజీ చేయడం జరిగింది, ఓకే. ఎంప్లాయ్మెంట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రెడ్యూసింగ్ లిటిగేషన్ ఇష్యూస్ తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ కోడ్ని డెవలప్ చేయడం జరిగింది, ఓకే. దీంట్లో మొత్తం 3 కోడ్స్ని మర్జ్ చేయడం జరిగింది, ఓకే. అయితే దీంట్లో ఇంకొంచెం డెప్త్గా వెళ్తే సింప్లిఫైడ్ కంప్లైంట్స్ అంటే సింగిల్ రిజిస్ట్రేషన్, సింగిల్ లైసెన్స్ అండ్ సింగిల్ రిటర్న్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరికి? ఇండస్ట్రీస్ కోసం. అంటే ఇండస్ట్రీస్ ఎక్కువగా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేయడం వల్ల ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడవు. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండేందుకు ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుద్ది? ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఏంటి? ఎకనామిక్ సైకిల్ అనేది పెరుగుతుంది. అందుకని చెప్పేసి ఇలాంటి కొన్ని ఈజీ పార్ట్స్ కూడా చేయడం జరిగిందనమాట, ఎస్పెషల్లీ ట్రేడ్ యూనియన్స్కి. నెక్స్ట్ ఫార్మలైజేషన్ ఆఫ్ ఇన్సెంటివ్స్. ఓకే, న్యూ కోడ్స్ ఆర్ డిజైన్ టు ఎంకరేజ్ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ బై ప్రొవైడింగ్ క్లియరర్. ఓకే, ఇక్కడ ఏంటి? ఫార్మలైజేషన్ ఇన్సెంటివ్స్. కొన్ని అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఉంటాయి. ఆ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో బేసిక్గా శాలరీ అనేది డే బై డే ఇవ్వడము, వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఓకే, ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఇన్సూరెన్సెస్ కానీ అప్లికేబుల్ అవ్వవు. సో ఆ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఏదైతే ఉందో దాన్ని ఫార్మల్ చేయడం కోసం, అంటే ఆర్గనైజ్డ్ చేస్తున్నట్లయితే ఆ ఇండస్ట్రీస్కి కొన్ని ఇన్సెంటివ్స్, లైక్ మనకి ప్రావిడెంట్ ఫండ్లో ఇప్పుడు ఎంప్లాయర్కి ఎంప్లాయీ షేర్ 2 ఉంటాయి. సో బేసిక్గా కొన్ని సంవత్సరాలు గవర్నమెంటే ఎంప్లాయర్ షేర్ భరించే విధంగా కొన్ని ఇన్సెంటివ్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్. చెప్పానుగా ఇందాక, లే ఆఫ్స్ కానీ, రిట్రీచ్మెంట్ కానీ, ఫ్యాక్టరీ క్లోజర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 100 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ఉంటే ఒకప్పుడు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఈజీ చేస్తూ 300, అంటే 300 లోపు ఉన్నట్లయితే ఈ లుక్అవుట్స్ కానీ, అదేవిధంగా లేఆఫ్స్ కానీ, రిట్రీచ్మెంట్ కానీ, క్లోజర్స్ సంబంధించిన ఇష్యూస్ని వితౌట్ గవర్నమెంట్ ఇష్యూ అంటే నోటీస్తోని బేసిక్గా వాళ్ళు క్లోజ్ చేసుకునే ఛాన్స్ వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఎందుకు? గ్రేటర్ ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ కోసం, లార్జ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం. ఓకే, డీక్రిమినలైజేషన్ ఆఫ్ మైనర్ అఫెన్సెస్. సో ఒకప్పుడు చిన్న చిన్న తప్పులు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఏదైనా ట్యాక్స్ పే చేయకున్నా, కరెంట్ బిల్ పే చేయకున్నా వాటికి క్రిమినల్ కేసెస్ కింద పరిగణించేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏం చేశారు? వాటిని మానిటరైజేషన్ అంటే మానిటరీ పెనాల్టీస్గా చేర్చడం జరిగింది. ఇప్పుడు కరెంట్ బిల్ కట్టలేదు అనుకుందాం ఒక ఇండస్ట్రీ,
దాన్ని ఒకప్పుడు క్రిమినల్ కేసు కింద బుక్ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా ఫైన్ వేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ రిలేటెడ్ చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళకి ఏంటి క్రిమినల్ కేసు బుక్ చేసేవాళ్ళు. సో దాన్ని డీక్రిమినలైజ్ చేస్తూ ప్రధానంగా ఏం చేశారు అంటే వాటిని మానిటరీ పెనాల్టీస్ కిందకి మార్చడం జరిగింది. అంటే ఒక్కొక్కసారి బేసిక్గా తెలుసో తెలియకో ఆ ఇండస్ట్రీ పాటించకపోవచ్చు. సో వాటిని క్రిమినలైజ్ చేయడం ఎందుకు, వాళ్ళకి ఫైన్ వేస్తే సరిపోతుంది అని చెప్పేసి సింగిల్ టైం పనిష్మెంట్ కింద ఆ విధంగా వెసులుబాటు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఏంటి అంటే కొన్ని లేబర్ లాస్ ఫేవరబుల్గా ఇండస్ట్రీస్ కూడా ఉండాలి. ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేందుకు ఈజీగా ఉంటుందని. ఓకే, ఎస్పెషల్లీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం. ఓకే, దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుద్ది. నెక్స్ట్ ఏంటి, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020. ఈ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020లో మొత్తం 9 లాస్, ఇంతకుముందు ఉన్నటువంటి 9 లాస్ని మర్జ్ చేయడం జరిగింది. ఏంటి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948, ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్ 1923, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961, పేమెంట్ అండ్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972. ఓకే, క్లీన్ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1981, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సెస్ యాక్ట్ 1996, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ 2008, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కంపల్సరీ నోటిఫికేషన్ వేకెన్సీస్ యాక్ట్ 1959. సో వీటన్నిటిని మర్జ్ చేస్తూ కేవలం సోషల్ సెక్యూరిటీ కోడ్ అని తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏమేం చేశారు అంటే యూనివర్సల్ సెక్యూరిటీ సిస్టమ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్, ఓకే, వీళ్ళ కోసం, గిగ్ ఎకనామిక్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కోసం. ఓకే, దీంట్లో ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ అండ్ మెటర్నిటీ బెనిఫిట్స్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ గ్రాట్యుటీ ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో అంటే ఒక సంస్థలో ఒక వ్యక్తి గత కొద్ది కాలం నుంచి పనిచేస్తున్నట్లయితే తను చేసినటువంటి పనికి గాను గుర్తిస్తూ ఆ సంస్థ బేసిక్గా తనకు కొన్ని సంవత్సరాల తర్వాత గ్రాట్యుటీ అని పే చేయడం జరుగుతుంది. ఆ గ్రాట్యుటీ ఏదైతే ఉందో అది ఒకప్పుడు 5 years ఉండేది, దాని ఇప్పుడు 1 yearకి, అంటే ఒకవేళ ఇవ్వచ్చు 1 year తర్వాత మేబీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలా 5 year రూల్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం జరిగింది. ఎంతకి, 1 yearకి. అంటే ఇప్పుడు మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాంటి వాళ్ళు చూస్తూ ఉంటాం, ఒక సంవత్సరంలో 5 years కాగానే తనకి కొంత బోనస్ లాగా ఇవ్వడం జరుగుతుంది, అదే గ్రాట్యుటీ. సో దాన్ని ఇప్పుడు 1 yearకి తగ్గించడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ అండ్ స్టేట్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో బోర్డ్స్ ఎస్పెషల్లీ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడం కోసము, అదేవిధంగా మానిటరీ కోసము ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కార్పొరేట్స్ మస్ట్ కాంట్రిబ్యూట్ టు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కవరేజ్ టు ఎస్టాబ్లిష్ ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ బేస్డ్ ఆన్ నోటిఫికేషన్, అగ్రిగేషన్ ఆఫ్ డేటాబేస్ టు బిల్డ్ ఏ యూనివర్సల్ వర్కర్ రిజిస్ట్రీ. ఓకే, యూనివర్సల్ వర్కర్ రిజిస్ట్రీని మెయింటైన్ చేయడం కోసం డేటాబేస్ని కూడా క్రియేట్ చేయబోతున్నారు. ఓకే, ఇది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీకి సంబంధించి. దీంట్లో ఇంకా డెప్త్గా వెళ్తే ఏంటి, ఎక్స్పాండెడ్ కవరేజ్ ఫర్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. సో మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్, స్విగ్గీ, జొమాటో ఏవైతే ఉన్నాయో, జెప్టో లాంటి వాటిలలో మనకి ర్యాపిడో, ఓలా, వీళ్ళంతా కూడా గిగ్ ఎకానమీ కిందకి వస్తారు. ప్లాట్ఫామ్ బేస్డ్ ఆన్లైన్ సర్వీసెస్ చేసే వాళ్ళందరినీ కూడా మనం గిగ్ ఎకనామిక్ వర్కర్స్గా పేర్కొంటాం. సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కానీ, అదేవిధంగా పిఎఫ్ కానీ ఇలాంటివి ఉండవు అనమాట. సో వాళ్ళకు కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి క్లియర్గా ఈ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలో మెన్షన్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ప్లాట్ఫామ్ వర్కర్స్. సో డిసబిలిటీ కవరేజ్, హెల్త్ అండ్ మెటర్నిటీ బెనిఫిట్స్ని కూడా గిగ్ ఎకనామిక్ వర్కర్స్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్క్ ఫోర్స్. ఓకే, ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉంటారో, ఇటుక బట్టీలలో కన్స్ట్రక్షన్ వర్కర్స్గా చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా డైలీ వేజెస్ కింద వర్క్ చేసే వాళ్ళని అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కిందకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పాండెడ్ డెఫినేషన్ ఫ్యామిలీ. సో మనకి ఈ ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో భాగంగా ప్రధానంగా ఫ్యామిలీ డెఫినేషన్ అనేది ఉంటుంది. ఆ ఫ్యామిలీ డెఫినేషన్ని చేంజ్ చేయడం జరిగింది. దాంట్లో అడిషన్గా ఎవరిని యాడ్ చేశారంటే డిపెండెంట్ పేరెంట్స్ ఇన్ లా, అదేవిధంగా డిపెండెంట్ మైనర్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా యాడ్ చేయడం వల్ల ఈ ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేవి పొందడం జరుగుతుంది. అడిషనల్గా యాడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ నేషన్ వైడ్
ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంబంధించి యాక్సెస్ అనేది చేయడం జరిగింది. జియోగ్రాఫికల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంచారు ఇంతకుముందు. ఓకే, ఇప్పుడు సపోజ్ తెలంగాణ ఉంది, తెలంగాణ ఎంప్లాయ్కి సంబంధించి తెలంగాణలో చేసుకునేలాగా దీన్ని ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేషన్ వైడ్గా ఎక్కడైనా ఈఎస్ఐసి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. దీంట్లో మొత్తం 13 పాత లాస్ని మర్జ్ చేయడం జరిగింది, 13 లాస్. ఓకే, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, మైన్స్ యాక్ట్ 1952, డాక్ వర్కర్స్ యాక్ట్ 1986, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్ 1996, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ 1970, ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్క్మెన్ యాక్ట్ 1979, వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1955, మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ 1961, బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యాక్ట్ 1966, సిన్ వర్కర్స్ యాక్ట్ 1981, ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ 1951, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1976, అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ యాక్ట్ 1958. ఈ 13 లాస్ని కూడా కలిపి మనకి ఏంటి ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో కీ ఫీచర్స్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే అప్లికేబుల్ టు ఫ్యాక్టరీస్ విత్ 20 కాంట్రాక్ట్, అదేవిధంగా 40 పవర్ వర్కర్స్కి ఈ కోడ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో యాన్యువల్ హెల్త్ చెకప్, ఫ్రీ యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఎన్ని ఇయర్స్ పైన ఉన్నటువంటి ఎంప్లాయీస్ కంటే 40 ఇయర్స్, ఇది గుర్తుపెట్టుకొని కంపల్సరీగా అడుగుతారు. 40 ఇయర్స్ పైన ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారికి ఫ్రీ యాన్యువల్ హెల్త్ చెకప్ చేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మ్యాండేటరీ అపాయింట్మెంట్ లెటర్స్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్, ఇది గుర్తుపెట్టుకోండి. అపాయింట్మెంట్ లెటర్ అనేది డైలీ వర్కరా, లేదంటే వీక్లీ వర్కరా, లేకపోతే టెంపరీ వర్కరా, పర్మనెంట్ వర్కరా, ఎవరితోనైనా సంబంధం లేదు, ఖచ్చితంగా అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి ఇవ్వాల్సిందే. ఓకే, వెల్ఫేర్ ఫెసిలిటీస్ వచ్చేసి క్యాంటీన్స్, క్రెచెస్, ఫస్ట్ ఎయిడ్, రెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ వర్కింగ్ అవర్స్ 8 hours పర్ డే, వీక్కి 48 hours. ఒకవేళ చూసుకున్నట్లయితే సింగిల్ లైసెన్స్ ఫర్ కాంట్రాక్ట్ లేబర్ ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్కి ఇవ్వాలి అని చెప్పేసి. ఓకే, ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్ పోర్టల్స్ బేసిక్గా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మైగ్రేట్ అయ్యి వర్క్ చేయడం జరుగుతుంది. కాంట్రాక్ట్ ఒక దగ్గర ఉంటుంది ఫస్ట్లో, తర్వాత ఏంటి మళ్ళీ ఇంకో దగ్గరికి తీసుకెళ్ళి వర్క్ చేయించుకుంటారు. సో వాళ్ళకి సంబంధించి పోర్టల్ని కూడా డిజైన్ చేయబోతున్నారు. ప్రొటెక్షన్ ఫర్ గిగ్ ప్లాట్ఫామ్ ఉమెన్ అండ్ ఆడియో విజువల్ వర్కర్స్కి సంబంధించి. ఓకే, దీంట్లో ఇంకొంచెం డెప్త్గా చూసుకున్నట్లయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ ఓవర్ టైం. సో జనరల్గా పర్ డే 8 hours, వీక్లీకి 48 hours ఇదైనా చేయాలి. ఒకవేళ దానికంటే ఎక్కువ చేస్తే ఓవర్ టైంకి ఎంతైతే ఉంటుందో ఆ ఓవర్ టైంకి సంబంధించి బేసిక్గా డబుల్ పేమెంట్ ఇవ్వాలి పర్ అవర్కి. ఓకే, ఇదొకటి డబుల్ ది నార్మల్ వేజ్ రేట్. ఓకే, జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి ఉమెన్ ఆర్ పర్మిటెడ్ టు వర్క్ నైట్ షిఫ్ట్. ఓకే, ఆల్ టైప్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో నైట్ షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే వీరికి సేఫ్టీ అనేది ఎంప్లాయర్ ప్రొవైడ్ చేయాల్సిందే, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెల్త్ అండ్ సేఫ్టీ, ఫ్రీ యాన్యువల్ హెల్త్ కేర్ చెకప్స్ అనేవి 40 years పైన ఎవరైతే ఉంటారో వారికి ప్రొవైడ్ చేయాల్సిందే. ఓకే, మైగ్రెంట్ వర్కర్ బెనిఫిట్స్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ ఇంక్లూడింగ్ పోర్టబిలిటీ కోసం అని చెప్పేసి ఏంటి బేసిక్గా ఒక డేటాబేస్ని, ఒక పోర్టల్ని క్రియేట్ చేస్తున్నారు. సో ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ వీటన్నిటిని ప్రొవైడ్ చేసే విధంగా ఈ డేటాబేస్ని డిజైన్ చేయబోతున్నారు. సో ఈ 4 కోడ్స్ కూడా దీంట్లో ప్రధానంగా 3 కోడ్స్ వచ్చేసి ఎంప్లాయీస్కి, ఒకటి వచ్చేసి ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఏదైతే ఉందో ట్రేడ్ యూనియన్స్కి సంబంధించి, అదొక్కటి మాత్రం ఎంప్లాయర్స్కి సంబంధించి. దాంట్లో కూడా మోస్ట్ ఆఫ్ ది డిసిషన్స్ వచ్చేసి లేబర్స్ ఎవరైతే శ్రామికులు ఉన్నారో వారికి మాత్రమే వెసులుబాటుగా వీటిని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ 4 కోడ్స్ ఏవైతే అంతకుముందు ఉన్నటువంటి 29 లాస్ మనం చూసాం కదా, వాటన్నిటిని క్లబ్ చేస్తూ 4 కోడ్స్గా డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వర్కర్స్కి సంబంధించి సేఫ్టీ ప్రొటెక్షన్స్ని, అదేవిధంగా ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి ఈక్వల్ ప్రొటెక్షన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఈ డిసిషన్స్
సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. సో ఈ 4 యాక్ట్స్ కూడా మనకి నవంబర్ 21, 2025 రోజున దేశం మొత్తం కూడా అన్ని సంస్థల్లో అప్లికేబుల్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇదండి 4 కొత్త లేబర్ కోడ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సమాచారం. సో ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ది T1 అకాడమీ. థ్యాంక్ యూ.